ఎవ్రీవన్, ఈ రోజు క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్. సో దయచేసి ఎవరు కూడా ఈ రోజు క్లాస్ని అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ రోజు క్లాస్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్ సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 700 రూపీస్ at 4% per year for 3 years. తెలుగు మీడియంలో కూడా రాసుకోండి, ఆ తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాయండి తెలుగు మీడియం వాళ్ళు. అసలు 700 రూపాయలు కామా, వడ్డీ శాతము 4% కామా, కాల పరిమితి 3 సంవత్సరాలు అయినా సామాన్య వడ్డీ ఎంత అగును? ఓకే, రాశారు కదండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. ఫైండ్, మనల్ని ఫైండ్ చేయమన్నాడు. చూడండి ఇక్కడ ఫైండ్, కనుక్కోండి అంటున్నాడు. దేని? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మన మైండ్లోకి వచ్చేయాలి వెంటనే. ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఏమైనా ఫార్ములా ఉందని చెప్పి నీ మైండ్లోకి వచ్చేయాలి. క్వశ్చన్ రీడ్ చేస్తున్నప్పుడు నీ మైండ్ మొత్తం అంతా కూడా యాక్సెప్ట్ చేయాలి. ఏ వాల్యూస్ తీసుకోవాలి, ఏ ఫార్ములాస్ ఉన్నాయని చెప్పి. ఓకేనా? సో ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో మన దగ్గర ఫార్ములా ఉంది. ఏంటి? I = PTR/100. I అన్న, మళ్ళీ చెప్తున్నాను చూడండి, I అన్న సింపుల్ ఇంట్రెస్ట్ అన్న రెండు ఒకటే. సో ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. మన మైండ్ ఆటోమేటిక్గా చెప్తుంది ఏమని? సింపుల్ ఇంట్రెస్ట్ ఒక ఫార్ములా ఉంది. ఏంటిది? PTR/100. అయితే మనకి ఏ వాల్యూస్ తెలిసి ఉండాలి? P వాల్యూ, T వాల్యూ, R వాల్యూ తెలిసి ఉండాలి. క్వశ్చన్లో ఇచ్చాడా? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 700 రూపీస్. ఓకే, మనీ ఇచ్చాడు అంటే P వాల్యూ ఇచ్చాడు. దిస్ ఈస్ ద P వాల్యూ. నెక్స్ట్, at 4% per annum. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఎప్పుడూ కూడా పర్సంటేజ్ సింబల్తో ఏదైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూ మనకి R వాల్యూ అన్నాను. సో దిస్ విల్ బి R వాల్యూ. ఓకే, నెక్స్ట్ మనకి P వాల్యూ వచ్చింది, R వాల్యూ వచ్చింది, నెక్స్ట్ T వాల్యూ కావాలి. సో T వాల్యూని కూడా ఈజీగా ఐడెంటిఫై చేసే విధానం చెప్పాను. ఏంటి? T వాల్యూ ఎప్పుడు కూడా ఇయర్స్లో కానీ మంత్స్లో కానీ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి 3 years. సో 3 yearsలో ఉంది. ఒకవేళ నీకు మంత్స్లో ఇస్తే మాత్రం ఇయర్స్లో కన్వర్ట్ చేయమని చెప్పాను. అర్థమవుతుంది కదండి? ఓకే, మన దగ్గర P వాల్యూ ఉంది, T వాల్యూ ఉంది, R వాల్యూ ఉంది, అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి రండి స్టార్ట్ చేద్దాం. I = PTR/100. షార్ట్ కట్ కూడా చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. సో ఫామ్లో యూస్ చేసిన తర్వాత షార్ట్ కట్ కూడా చెప్తాను, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఎవరైనా షార్ట్ కట్ చేస్తారా? చేస్తే మాత్రం మీ ఆన్సర్ చెప్పండి. సో P వాల్యూ ఎంత? 700 ఇంటూ T వాల్యూ ఎంత? 3 ఇంటూ R వాల్యూ ఎంత? 4. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, సార్ ఇక్కడ 4% అయితే మీరు ఓన్లీ 4 రాస్తున్నారు ఏంటి సార్? 4 రాస్తే సరిపోతుంది. ఏంటంటే 4 అని రాసుకుంటే సరిపోద్ది, పర్సంటేజ్ రాయక్కర్లేదు. క్లియర్? /100. ఈ బైక్ పైన ఉండేది ఏంటి? న్యూమరేటర్. ఈ బైక్ కింద ఉండేది ఏంటి? డినామినేటర్. సో ఆబ్వియస్లీ ఇది ఏమంటారు? ఫ్రాక్షన్ అంటారు. సో ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు జనరల్గా మనం న్యూమరేటర్స్తో డినామినేటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్తో న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొచ్చు. ఈ కింద 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్? ఇప్పుడు మిగిలిపోయిన వాల్యూస్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 7 మాత్రం ఉంది. 7 3s 21, 21 4s 84. ఆన్సర్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఆన్సర్ అండ్ దిస్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. యూ కెన్ ఎర్న్ ఆన్ 700 రూపీస్. అర్థమవుతుందా? ఇప్పుడు షార్ట్ కట్ చాలా బాగుంటుంది. అసలు ఇది యూస్ చేయకండి, టైం వేస్ట్ మీకు. ఇది యూస్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఫార్ములా రాయాలి, ఆ వాల్యూస్ ఏమో ఒక్కొక్క వేరియబుల్లో సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత క్యాన్సిలేషన్ చేయాలి, ఫైనల్గా ఆన్సర్ రాయాలి. టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్ ఏంటి? షార్ట్ కట్లో ఏంటి? ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో మిమ్మల్ని ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడా, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో చెక్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నా సరే ఫస్ట్ స్టెప్ కామన్. ఏంటి స్టెప్? ప్రిన్సిపల్ని యాస్టీగా రాయాలి. ఓకే, యాస్టీగా రాసి పక్కన ఇంటూ పెట్టాలి. ఇక్కడ వరకు కామన్. ఏంటి? నేను ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినా, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినా సరే ఈ స్టెప్ వరకు కామన్. ఏ స్టెప్ వరకు? ప్రిన్సిపల్ అమౌంట్ని అంటే అసలుని యాస్టీగా రాయాలి, అసలు వాల్యూని యాస్టీగా రాసి పక్కన ఇంటూ పెట్టాలి. ఓకే, ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మాట్లాడబోతున్న స్టెప్ చాలా ఇంపార్టెంట్. రాసేసిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి. ఇంట్రెస్ట్ అడిగితే మాత్రం ఏంటంటే, ఇక్కడ ఇంట్రెస్ట్ అడిగితే మాత్రం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాయాలి. ఒకవేళ ఇక్కడ మిమ్మల్ని అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మాత్రం ఇక్కడ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 100కి యాడ్ చేసి ఆ వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. నేను దీని గురించి లాస్ట్ క్లాస్లో మాట్లాడాను, అవునా కదా? ఇక్కడ ఇంట్రెస్ట్ అడిగితే మాత్రం ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసేయాలి. ఒకవేళ ఇక్కడ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మాత్రం ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అంటే 4%ని 100కి యాడ్ చేసి అంటూ 104, ఆ వచ్చిన 104 ఇక్కడ రాసుకోవాలి. సో మనల్ని అడిగింది అమౌంటా ఇంట్రెస్టా? ఓన్లీ ఇంట్రెస్ట్ అడిగారు కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాస్టీగా రాయాలి. అయినా సరే చాలామందికి ఆన్సర్ వచ్చి ఉండదు. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను మీకు ఎందుకు రాలేదని. 4% per year, సంవత్సరానికి 4%. కానీ మనల్ని అడిగింది 3 yearsకి అడిగాడు. 3 yearsకి
పర్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి 4% చెప్పున, 1 ఇయర్కి 4% చెప్పున, 3 ఇయర్స్కి ఎంత అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జాగ్రత్త అండి, ఒక సంవత్సరానికి చూడండి 4% పర్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి 4% అంటున్నాడు. కానీ మనకి 3 ఇయర్స్కి కావాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 1 ఇయర్కి 4% చెప్పున, 3 ఇయర్స్కి ఎంత 4 3 12%. సో ఇక్కడ 12% రాయాలి. ఈ స్టెప్ అసలు మిస్ అవ్వకూడదు. 1 ఇయర్ని ఇస్తే మాత్రం ఈ వాల్యూని యాస్టీగా రాయాలి. కానీ ఇక్కడ 1 ఇయర్ బదులు 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ ఇలాగ ఇచ్చినప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇక్కడ టైంతో మల్టిప్లై చేసి రాసుకోవాలి. లాస్ట్ క్లాస్లో కూడా ఇలాంటి మోడల్లో మాట్లాడాను, అవునా కదా? రండి. సో 700 రాస్తాము, ఇంటూలో రాస్తాము. 12% ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ x% x/100? సో ఇస్తే 12% ఫార్ములా 12/100. సో ఏమైనా కామన్గా ఉంటే అట్లా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 2 0 వస్తే ఇక్కడ 2 0s క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ 7 మాత్రం మిగిలి 7 × 12 84 అయిపోయింది ఆన్సర్. చాలా ఈజీ అండి. దీనికన్నా నన్ను అడిగితే ఇదే ఈజీ అనమాట. కాకపోతే మీకు ప్రాక్టీస్ చేయగా మీకు మోడల్ అలవాటు అవుతుంది అనమాట. ఏంటి ఇంట్రెస్ట్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి, చెక్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ అనుకోండి, ఈ స్టెప్ కామనే. 700 ఇంటూ ప్రిన్సిపల్ ఇంటూ రాయడం కామనే. కానీ ఇక్కడ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాస్టీగా రాయాలా లేకపోతే 100కి యాడ్ చేయాలని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది? నిన్ను అడిగితే ఒకవేళ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాస్టీగా రాయాలి. ఇక్కడ మీరు అడగచ్చు, సార్ ఎందుకు రాయలేదు మరి మీరు? ఇక్కడ 3 ఇయర్స్కి అన్నాడు కాబట్టి 4 × 3 చేసి రాయాలి. 1 ఇయర్కి అడిగినప్పుడు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా రాయొచ్చు. కానీ ఇక్కడ 3 ఇయర్స్కి అడిగాడు కాబట్టి 4 × 3 చెప్పిన చేసి ఇక్కడ 12% రాయాలి. ఒకవేళ అమౌంట్ అడిగితే మాత్రం ఇక్కడ ఉన్న 4%ని 100కి అంటే 100కి యాడ్ చేసి ఆ వాల్యూని రాయాలి. అర్థమైంది? అర్థం కలదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి రీడ్ చేద్దామా? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 300 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum ఇన్ 2.5 years విల్ బీ. తెలుగులో రాసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు 300 రూపాయలు, వడ్డీ రేటు 6%, కాల పరిమితి 2.5 సంవత్సరాలు అయినా సామాన్య వడ్డీ ఎంత వచ్చును? రాశారు కదండి. ఓకే, క్వశ్చన్ ఒకసారి చదువుదాం. నేను మీకు ఇంతకుముందే చెప్పాను ఏంటి, టైం పీరియడ్ ఎప్పుడు కూడా దేంట్లో ఉండాలి? ఇయర్స్లో ఉండాలి. ఇక్కడ టైం పీరియడ్ ఇయర్స్లో ఉందా లేదా? 2.5 years ఇయర్స్లోనే ఉంది. నేను మీకు ఏం చెప్పాను? కాల పరిమితి టైం పీరియడ్ ఎప్పుడు కూడా టీ వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఇయర్స్లోనే ఉండాలి. ఇక్కడ ఇచ్చిన వాల్యూ నీకు ఇయర్స్లో ఉందా లేదా? ఎస్, క్లియర్గా ఉంది. చూడండి 2.5 క్లియర్గా ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేసి చూడండి. ఇయర్స్ అంటే అది ఇయర్స్లోనే ఉంది. 2.5 వాల్యూ అది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేద్దాం. ఫైండ్ ద కనుక్కోండి అంటున్నాడు. దేన్ని కనుక్కోవాలి? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆటోమేటిక్గా మనకు అర్థం అయిపోవాలి ఏంటి, మనల్ని కనుక్కోమంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి మన దగ్గర ఏదైనా ఫార్ములా ఉందో చూసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? I = PTR/100. మళ్ళీ చెప్తాను, ఇక్కడ I అన్న సింపుల్ ఇంట్రెస్ట్ అన్న రెండు ఒక్కటే. సో మనం కనుక్కోమంది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి ఫార్ములా మన దగ్గర ఉంది, PTR/100. అయితే మనకి P వాల్యూ ఉండాలి క్వశ్చన్లో, T వాల్యూ ఉండాలి క్వశ్చన్లో, R వాల్యూ ఉండాలి. ఈ 3 వాల్యూస్ క్వశ్చన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. ముందు P వాల్యూ ఉందో చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 300 రూపీస్. ఎస్, దిస్ ఈస్ ద P వాల్యూ. క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6%. సో ఏదైనా నెంబర్ మనకి పర్సంటేజ్తో ఉంటే ఏంటండి, ఏదైనా నెంబర్ మనకి పర్సంటేజ్తో ఉంటే ఆ వాల్యూ మనకి R వాల్యూ అంటారు. నెక్స్ట్ P వాల్యూ ఉంది, R వాల్యూ ఉంది, టైం 2.5 years = T వాల్యూ. సో మన దగ్గర P వాల్యూ ఉంది, R వాల్యూ ఉంది, T వాల్యూ ఉంది. సో ఇంకేంది లేటు, ఈ వాల్యూస్లో మనం ఆ నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో P అంటే ఎంత? 300 ఇంటూ T అంటే ఎంత? టైం పీరియడ్ 2.5. ఓకే, మళ్ళీ చెప్తాను, 2.5 అనేది ఇయర్స్లో ఉంది. సో అది మరి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఇయర్స్లోనే ఉంది. కాకపోతే ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, అవునా కదా? 2.5 అని చెప్పి మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం ఇచ్చాడు. సో 2.5ని నువ్వు ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేస్తే ఎంత? 5/2. అర్థమవుతుందా? 2 2s are 4, 4 + 1 5, 5/2. సో ఇక్కడ T బదులు నువ్వు 5/2 రాసుకోవాలి. నేను ఏమి చేయలేదు, ఆ T వాల్యూ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్ నేను ఇంప్రాపర్ కింద మార్చుకొని అది ఇక్కడ రాశాను. క్లియర్? నెక్స్ట్ ఇంటూ R. R అంటే ఎంత? 6%. మళ్ళీ చెప్తాను, ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ రాయక్కర్లేదు, ఓకేనా? నెక్స్ట్ బై 100. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 2 అనేది డినామినేటర్లో ఉంది కదా. ఈ 2 అనేది పైన న్యూమరేటర్ని 3 times క్యాన్సిల్ చేస్తుంది. ఈ కింద ఉన్న డినామినేటర్లో ఉన్న 2 అనేది పైన న్యూమరేటర్లో ఉన్న 6ని 3 times క్యాన్సిల్ అవుతుంది. క్లియరా? ఓకే, ఇప్పుడు మిగిలిపోయిన వాల్యూస్ని ఒకసారి రాద్దాం, జస్ట్ ఊరికి రాద్దాం. ఇక్కడ 300 ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడేమో 5 ఉంది,
ఇక్కడేమో 6 బదులు 3 ఉంది, తర్వాత బై 100 ఉంది. సో న్యూమరేటర్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, డినామినేటర్లో ఒక వాల్యూ ఉంది. సో న్యూమరేటర్ బై డినామినేటర్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు న్యూమరేటర్ వాల్యూతో డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్ వాల్యూతో న్యూమరేటర్ వాల్యూని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. సో ఉన్న వాల్యూస్ మల్టిప్లై చేద్దాం. 3 5s 15, 15 3s 45. సో ఎంతండి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి మనకి? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు, 45 వచ్చింది. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ దీనికి షార్ట్ కట్ వర్కౌట్ అవుతుందా ఏంటంటే? ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ వర్కౌట్ అవుతుందా? అవుతుంది, అది కూడా చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు షార్ట్ కట్ చూడండి ఒకసారి, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఓకేనా, షార్ట్ కట్ చెప్పేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా వినండి. ఓకే, క్వశ్చన్లో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, మనల్ని ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినా, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినా సరే ఈ షార్ట్ కట్ యూస్ చేయొచ్చు. ఎప్పుడు యూస్ చేయొచ్చో కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను. ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినా, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినా సరే ఈ మెథడ్ ఆర్ ఈ షార్ట్ కట్ని యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్గా ఏం చేయాలి? ప్రిన్సిపల్ ఎలాగ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ప్రిన్సిపల్ ఎంత మనకి 300, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి ఇంటూ పెట్టేయాలి. నేను అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నా సరే ఈ స్టెప్ వరకు కామన్ రాసేసిన తర్వాత ఇప్పుడు ఫోకస్ చేయి. నేను క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. మనల్ని అడుగుతుంది ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అయితే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. కానీ ఒక నిమిషం ఆగాలి. ఎందుకు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా రాయమంటున్నాను, కాకపోతే టైం పీరియడ్ అనేది 1 year ఉందా, లేకపోతే 1 year కాకుండా ఇంక వేరే ఇయర్ అయినా ఉందో చూసుకోవాలి. 1 year ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ 6% ఉంటే 6%ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఇక్కడ 1 year కాకుండా 1 year కన్నా కూడా ఎక్కువ అంటే 2 years కానీ 2.5 years కానీ 3 years కానీ 3.5 years ఉన్నప్పుడు దీంతో మల్టిప్లై చేసుకోవాలి. అంతే, దీంతో మల్టిప్లై చేసుకోవాలి. ఒకసారి మల్టిప్లై చేసి చూద్దామా? 6 × 2.5. ఓకే, 6 ఇంటూ దీన్ని ఏం చేయమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేద్దాం. 5/2. సో ఇక్కడ 2 అనేది 6లో 3 times, 3 × 5 15. అర్థమైందా? అర్థం కలదా? నేను ఇందాక సమ్లో కూడా చెప్పాను, ఇక్కడ టైం పీరియడ్ అనేది 1 year కాకుండా 1 year కన్నా కూడా ఎక్కువ అంటే 1.5 year కానీ 2 years కానీ 2.5 years కానీ ఇలా ఉన్నప్పుడు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకెళ్ళి టైం పీరియడ్తో మల్టిప్లై చేయండి. 6 లాగా ఉంది. 2.5 సంబంధించిన మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేస్తే 5/2. ఈ 2 అనేది 6లో 3 times, 3 × 5 15. ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కలదా? క్లారిటీగా ఉన్నారు కదండి? సో ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 15% వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 15% ఫార్ములా ఏంటి? x% ఫార్ములా x/100, 15% ఫార్ములా 15/100. సో ఏం చేయాలి? క్యాన్సలేషన్ చేయాలనుకుంటే చేసేయచ్చు. ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలిన వాల్యూస్ ఏంటి? 3 × 15 45. ఆన్సర్ అయిపోయింది. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను షార్ట్ కట్ చెప్తున్నాను కదా అని చెప్పి షార్ట్ కట్టే చేయండి అని చెప్పి నేను మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. మీకు ఫార్ములా యూస్ చేస్తేనే ఈజీగా ఉందనుకుంటే ఫార్ములా యూస్ చేయండి, లేదు షార్ట్ కట్టే బాగుంది సార్ అనుకుంటే షార్ట్ కట్ యూస్ చేయండి. చాయిస్ మీదే. క్లియర్? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎవరైనా క్వశ్చన్ చదివిన తర్వాత మేము చేయగలము అనుకుంటే మాత్రం చేసేయండి. ఓకేనా? చేసేసి మీ ఆన్సర్ కింద కామెంట్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవడం కన్నా ముందు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి, అది అర్థం చేసుకోండి. ఓకేనా? నేను బ్యాంక్కి వెళ్ళి ఒక 1000 రూపీస్ ఈరోజు డిపాజిట్ చేశా. జాగ్రత్తగా ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఈ సమ్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా వినండి. నేను ఈరోజు బ్యాంక్కి వెళ్ళి ఒక 1000 రూపీస్ నేను డిపాజిట్ చేశా, ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ఒక 1 yearకి. అంటే ఈరోజు డేట్ ఎంత? March 15th, 2022. సో ఈ రోజు వెళ్ళి బ్యాంక్లో నేను 1000 రూపీస్ అనేవి డిపాజిట్ చేశాను. అది కూడా ఫిక్స్డ్ డిపాజిట్. అంటే ఏంటి? 1 year తర్వాత వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి. ఇవి ఏంటండి? 1 year తర్వాత వచ్చి మళ్ళీ మనం తీసుకెళ్ళాలి. ఓకే, మళ్ళీ నేను March 15, 2023 బ్యాంక్కి వెళ్ళా. జాగ్రత్త వినాలి. March 15, 2023 బ్యాంక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి నాతో సైన్స్ అన్నీ పెట్టించుకొని నాకు ఈ అమౌంట్ ఇచ్చారు. నేను డిపాజిట్ చేసింది అంటే 1 year బ్యాక్ నేను డిపాజిట్ చేసిన అమౌంట్ ఏమో 1000 రూపీస్. బట్ 1 year తర్వాత నేను వెళ్ళి మనీ అడిగితేనేమో నాకేమో ఇంత ఇచ్చారు. అంటే నేను డిపాజిట్ చేసిందేమో 1000, నాకు ఇచ్చిందేమో 1200. ఏం జరుగుంటుంది? ఆలోచించి చెప్పండి. నేను డిపాజిట్ చేసింది 1000 రూపీస్, కానీ 1 year తర్వాత నేను వెళ్ళి తీసుకున్నప్పుడు నాకు 1200 రూపాయలు ఇచ్చారు.
ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా? నేను డిపాజిట్ చేసింది 1000, 1200 ఇచ్చారు అంటే ఎక్కువగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఎక్కువ? ఎందుకు ఎక్కువ ఇచ్చారు? నేను వాళ్ళకి ఏమైనా ఫ్రెండ్నా, లేకపోతే నేను వాళ్ళకి ఏమైనా రిలేటివ్ని అవుతానా? కాదు కదా. మరి అయినా సరే ఎందుకు ఇచ్చారు చెప్పాలి, మాట్లాడాలి. 1000 రూపీస్ 1200 ఎందుకు అయ్యింది థింక్ చేసేప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీకు అర్థమైనా లేదు చెప్పగలుగుతున్నా సరే ఈ సమ్లో చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను డిపాజిట్ చేసిన 1000 రూపీస్ ఒక 1 ఇయర్ తర్వాత వెళ్ళి తీసుకుంటే నాకు 1200 రూపీస్ కింద ఎందుకు మారింది? ఎందుకు అంటే ఆ 1000 రూపీస్కి నేను 1 ఇయర్ ఉంచాను కదా, 1 ఇయర్ వాళ్ళ బ్యాంక్లో ఉంచినందుకు 200 రూపీస్ నాకు ఇంట్రెస్ట్ ఇచ్చారు. 200 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఏమైంది? 1200 రూపీస్ అయింది. కాన్సెప్ట్ అర్థమవుతుందా? అదేగా లాజిక్. 1000 రూపాయలు నేను డిపాజిట్ చేస్తే 1 ఇయర్ తర్వాత నాకు 1200 రూపీస్ ఇచ్చారు. ఎందుకంటే మన మనీని వాళ్ళ బ్యాంక్లో 1 ఇయర్ పాటు దాచుకున్నాం కాబట్టి వాళ్ళు మనకి పైన ఎంతో కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు. ఆ పైన ఇచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ని మనం ఇంట్రెస్ట్ అని పిలుస్తాం, అవునా? సో నా 1000 రూపీస్కి 1 ఇయర్ అయిన తర్వాత నా 1000 రూపీస్కి వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ 200 రూపీస్ యాడ్ చేశారు. ఆ తర్వాత 1200 రూపీస్ నాకు ఇచ్చారు. 1200 రూపీస్ నాకు ఇచ్చారు. ఇక్కడ వరకు అర్థమైంది కదండి? ఓకే. అంటే ఏంటి? మన ప్రిన్సిపల్కి జాగ్రత్త వినాలి. మన ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకు వచ్చేదేంటి? అమౌంట్. ఒకసారి వినండి. ఇదేంటిదండి? 1000 రూపీస్ అంటే ఏంటది? ప్రిన్సిపలే కదా. ఎస్. మధ్యలో ప్లస్ ఈ 200 రూపీస్ అనేది ఏంటిది? ఇంట్రెస్ట్. అవును. ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేది ఏంటిది? ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేది ఏంటి? అమౌంట్. అసలుకి సామాన్య వడ్డీని కలిపితే మనకు వచ్చేది మొత్తము. ఈ ఫార్ములా మనకు ఉందా లేదా? P+I = A. ఈ ఫార్ములా నేను మీకు చెప్పానా లేదా? ఎస్ చెప్పాను. ఓకే. ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేది ఏంటి? అమౌంట్. అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది ఇంట్రెస్ట్. ఈ ఫార్ములా కూడా చెప్పాను, కావాలి చెక్ చేసుకోండి. అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది ఇంట్రెస్ట్. ఈ రెండు మీ మైండ్లో పెట్టుకోండి చాలు. ప్రిన్సిపల్ +I = A అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమౌంట్లో నుంచి అంటే ఏలో నుంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది ఇంట్రెస్ట్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకున్నారు కదండి. ఆ రెండు క్వశ్చన్ రండి. ఇంకా వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2500 రూపీస్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ టు బికమ్ 3300 రూపీస్ ఇన్ 4 years? తెలుగులో రాసుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2500 రూపాయలు 4 సంవత్సరాల్లో 3300 రూపాయలు అయ్యాయి. అయినా వడ్డీ రేటు ఎంత? ఓకే, రాసుకున్నారు కదండి. ఓకే, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఒకసారి చూడండి. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి? సింపుల్ ఇంట్రెస్టా, రేట్ ఆఫ్ ఇంట్రెస్టా? చెప్పాలి. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? ఏ లెటర్తో డినోట్ చేస్తాం? ఆర్. సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, I = PTR/100 ఫార్ములా వేసేస్తాం. I = PTR/100 ఫార్ములా వేసేస్తాం. కానీ మనం ఫైండ్ అవుట్ చేయమంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆర్కి మన దగ్గర ఫార్ములా ఉందా లేదా? ఆర్ క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఫార్ములా ఉందా లేదా? ఉంది. ఏంటి ఫార్ములా చెప్పాలి? 100I/PT. ఇదేనా ఫార్ములా? సో మనం ఫైండ్ అవుట్ చేయమంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి జాగ్రత్తగా చదవాలి క్వశ్చన్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాదు. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే I = PTR/100 వేసేస్తాం. కానీ మనం ఫైండ్ అవుట్ చేయమంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. R = 100I/PT. ఓకే, ఇప్పుడు మన దగ్గర I వాల్యూ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. P వాల్యూ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. T వాల్యూ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రండి. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2500 రూపీస్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ టు బికమ్ 3300 రూపీస్? ఈ పాయింట్ ఇంపార్టెంట్. 2500 రూపాయలు అంట చూడండి, టు బికమ్ 3300 రూపాయలు ఇన్ 4 years. 4 సంవత్సరాల్లో 2500 అనే అమౌంట్ 3300 రూపీస్ అయినాయి. ఏదైనా గుర్తు వస్తుందా? ఇందానే చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తు వస్తుందా? ఇంకొకసారి. 4 yearsలో 2500 రూపీస్ అనే ఒక అమౌంట్ 3300 రూపీస్ అయినాయి. ఓకే, 1 ఇయర్లో 1000 రూపీస్ 1200 రూపీస్ అయినాయి. 1 ఇయర్లో 1000 రూపీస్ 1200 రూపీస్ అయినాయి. అంటే ఏం జరిగి ఉంటుంది? ఇంట్రెస్ట్ యాడ్ అయ్యింది. ఈ 1000కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 1200 అయ్యింది, అవునా కదా? సో ఈ 2500కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 3300 అయ్యింది. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఈ 2500 అనే ఒక ప్రిన్సిపల్కి
2500 అన్న ప్రిన్సిపల్కి అమౌంట్ ఎంతో కొంత యాడ్ అయ్యి 3300 రూపీస్ అయ్యింది. అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇన్ 4 ఇయర్స్. ఓకే, మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి? ఐ కావాలి, పి కావాలి, టీ కావాలి. ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం రండి. ప్రిన్సిపల్ ఉందా? ఎస్ ఉంది. ఇదిగోండి ప్రిన్సిపల్ ఇదే కదా, ఉంది. ప్రిన్సిపల్ ఉంది, టిక్ పెడతా. నెక్స్ట్ టీ ఉందా లేదా? ఎస్ టీ ఉంది, అది కూడా 4 ఇయర్స్లో ఉంది కాబట్టి టీ కూడా ఉంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఐ కావాలి. ఇంట్రెస్ట్ ఎక్కడైనా ఇచ్చాడా లేదా? ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంత అమౌంట్ అని చెప్పి ఎక్కడైనా చెప్పాడా? సామాన్య వడ్డీ ఇంత అని చెప్పి క్వశ్చన్ ఎక్కడైనా చెప్పాడా? క్వశ్చన్ అంతా వెరిఫై చేయండి, చెక్ చేయండి, ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడా చెప్పలా. మరి ఎలా సార్? నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఏ ఫర్ అమౌంట్, పి ఫర్ ప్రిన్సిపల్. అమౌంట్ అంటే ఏంటి? ఇది అమౌంట్ ఏంటి? ఇది. సో 3300 మైనస్ ప్రిన్సిపల్ అంటే ఇది. సేమ్ క్వశ్చన్. ఇదిగోండి ఇదే, ఈ ఎగ్జాంపులే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అమౌంట్ అంటే ఇది, ప్రిన్సిపల్ అంటే ఇది. 2500 ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 3300లో నుంచి 2500 తీసేస్తే ఎంత? 800. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 800 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఇక్కడ పెడదాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 లాగే రాయండి. ఇంటూ ఐ అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఐ వాల్యూ. ఇదిగోండి ఐ వాల్యూ 800 వచ్చింది. 800 తర్వాత బై లాగే రాయండి. నెక్స్ట్ పి ఉంది, పి అంటే ఎంత? 2500. నెక్స్ట్ ఇంటూ టీ అంటే 4 ఇయర్స్. నేను మళ్ళీ చెప్తాను చూడండి. 100 రూపీస్ 4 ఇయర్స్లో 150 రూపీస్ అని. 4 ఇయర్స్లో 150 రూపీస్ అని. అప్పుడు ఈ 100 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది, ఈ 150 రూపీస్ అనేవి అమౌంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 2500 రూపీస్ 4 ఇయర్స్లో 3300 అయ్యిందంటే ఇది ప్రిన్సిపల్ కింద మనం కౌంట్ చేసుకోవాలి, దీన్ని అమౌంట్ కింద మనం కౌంట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడూ కూడా ప్రిన్సిపల్ కన్నా కూడా అమౌంట్ వాల్యూ బిగ్గరగా ఉంటుంది. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏది ప్రిన్సిపల్ ఏది అమౌంట్ అని చెప్పి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకు? అమౌంట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద ప్రిన్సిపల్ వాల్యూ. మొత్తం విలువ అనేది అసలు విలువ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. సో దాని ప్రకారం ఏది పి ఏది ఐ ఏ అన్నా సరే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రండి ఇక్కడ రండి. సో ఇదేంటి? న్యూమరేటర్ పార్ట్, ఇది డినామినేటర్ పార్ట్. ఏం చేస్తాం? కామన్గా ఉన్న జీరోస్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా కామన్ అవుతుందా? ఎస్. ఇక్కడ ఉన్న 4 అనేది ఇక్కడ 8లో 2 టైమ్స్, పక్కన ఉన్న 2 జీరోస్ని యాస్టీగా రాయొచ్చు. క్లియర్? నెక్స్ట్ ఈ 25 టేబుల్ అనేది ఈ 200లో 8 టైమ్స్ పోతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 8. అర్థమైంది? అర్థం కాలేదా? దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. సో ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో అంటే థర్డ్ క్వశ్చన్లో ప్రిన్సిపల్ 2500 ఇచ్చాడు, అమౌంట్ 3300 ఇచ్చాడు, టైం 4 ఇయర్స్ ఇచ్చాడు. సో షార్ట్ కట్కి ఫార్ములా ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. జాగ్రత్తలు అంటే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఇంట్రెస్ట్ పర్ 1 ఇయర్. 1 ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి. మనం ఇక్కడ రాసే ఇంట్రెస్ట్ 1 ఇయర్దే రాయాలి. పర్ 1 ఇయర్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. దిస్ ఈజ్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఆర్ వాల్యూ. సో ఆర్ వాల్యూని ఎప్పుడైనా సరే ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మీరు ఈ ఫార్ములా యూస్ చేస్తే సరిపోతుంది. ఒకసారి టర్మ్స్ చెప్తాం, జాగ్రత్తగా అండి. ఇంట్రెస్ట్, ఇక్కడ ఇంట్రెస్ట్ వాల్యూ రాయాలి, ఇంట్రెస్ట్ మాత్రం రాయాలి, అది కూడా 1 ఇయర్ ఇంట్రెస్ట్ మాత్రమే రాయాలి. నెక్స్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకే, దీని ప్రకారం మన దగ్గర ప్రిన్సిపల్ ఉంది, అమౌంట్ ఉంది, టీ ఉంది. కానీ ఇక్కడ మనం పైన రాయవలసిన వాల్యూ ఏంటి? ఇంట్రెస్ట్ రాయాలి. సో ఇంట్రెస్ట్ మన దగ్గర ఉందా లేదా? లేదు. సో ఇంట్రెస్ట్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఐ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ పి. అమౌంట్లో నుంచి పీని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఎంత? 3300 మైనస్ పి ఎంత? ప్రిన్సిపల్ ఎంత? 2500. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చింది 800. సో దిస్ 800 ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. అర్థమైందా? అర్థం కలదా? ఓకే, ఇంట్రెస్ట్ ఎంత అండి? 800. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎన్ని ఇయర్స్కి వచ్చిందండి? 800 అనేది 4 ఇయర్స్ సంబంధించిన ఇంట్రెస్ట్. అంతే కదండి, 4 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ నేను రాయవలసింది ఏంటి? ఇంట్రెస్ట్ అనేది 1 ఇయర్కి మాత్రమే రాయాలి. కానీ నాకు వచ్చిన ఇంట్రెస్ట్ అనేది 4 ఇయర్స్కి వచ్చింది, కానీ నాకు ఇక్కడ 1 ఇయర్ రాయాలి. సో 1 ఇయర్ చేయాలంటే ఏం చేయాలి? ఇది 800 అనేది 4 ఇయర్స్ సంబంధించింది. నాకు 1 ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి. మరి 1 ఇయర్ది కావాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, ఆ ఇంట్రెస్ట్ బై ఆ టైం వేస్తే చాలు. ఆ ఇంట్రెస్ట్ బై టైం వేస్తే చాలు.
సారీ టైం మనకి 1 year ఇంట్రెస్ట్ వచ్చేది. సో 4 table 8లో 2 times దట్ ఈజ్ ఈక్వల్ 200. మళ్ళీ చెప్తాను, అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారము ఇంట్రెస్టే రాయాలి ఇక్కడ, కానీ 1 year ఇంట్రెస్ట్ మాత్రమే రాయాలి. ప్రిన్సిపల్ ఇంటూ 100. మన దగ్గర ప్రిన్సిపల్ వాల్యూ పీ వాల్యూ ఉంది, ఇంట్రెస్ట్ వాల్యూ లేదు. దానికోసం ఇంట్రెస్ట్ వాల్యూ కావాలి అంటే మాత్రం అమౌంట్లో నుంచి పీని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఇంట్రెస్ట్. కానీ నీకు వచ్చిన ఇంట్రెస్ట్ డైరెక్ట్గా ఇక్కడ రాయకూడదు. ఇక్కడ వచ్చిన 800ని ఇక్కడ రాయకూడదు. వై? బికాజ్ ఈ 800 అనే ఇంట్రెస్ట్ వడ్డీ అనేది 4 years సంబంధించిన వడ్డీ. నాకు 1 year వడ్డీ కావాలి. సో నాకు 1 year వడ్డీ కావాలి కాబట్టి 1 year ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఆ 800 బై ఆ టైంని వేస్తే వచ్చేది 1 year ఇంట్రెస్ట్. ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కల్లా రండి. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 200 బై ప్రిన్సిపల్ ఎంత? 2500 ఇంటూ 100 ఉంది. సో ఏమైనా కామన్గా ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. రండి, ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 25 table అనేది 200లో 8 times పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8. మనల్ని అడిగింది ఏంటిది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చిన వాల్యూ పక్కన ఇంట్రెస్ట్ పెట్టండి, పర్సంటేజ్ సింబల్ పెట్టాలి. అర్థమైందా? అర్థం కలదా? ఈజీ అండి. కాకపోతే ఫస్ట్ టైం వింటాను కాబట్టి మీకు కొత్తగా అనిపించచ్చు, కానీ ఇవన్నీ కూడా మేము డిగ్రీ వాళ్ళకి పీజీ వాళ్ళకి చెప్పే టెక్నిక్స్. ఇవన్నీ కూడా డిగ్రీ వాళ్ళకి పీజీ వాళ్ళకి చెప్పే టెక్నిక్స్. సో ఒకవేళ మీకు మాకు అర్థం కావట్లేదు సార్, మేము ఫార్ములానే మాకు నచ్చింది సార్ అంటే ఫార్ములా యూస్ చేసుకోండి, కానీ షార్ట్ కట్ యూస్ చేస్తే టైం సేవ్ అవుతుంది. చూడండి, మహా అయితే ఎన్ని స్టెప్లు వేసాం. ఈ వాల్యూస్ అన్నీ కూడా క్వశ్చన్లోనే ఇచ్చినవే. నేను ఊరికనే రాశాను, కానీ ఈ వాల్యూస్ అన్నీ కూడా క్వశ్చన్లో ఇచ్చినవే. అండ్ క్వశ్చన్ చదివేటప్పుడు నువ్వు క్యాచ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, అసలు క్వశ్చన్ చదవగానే పీ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ ఏంటి, ఐ వాల్యూ ఏంటి, ఆర్ వాల్యూ ఏంటి, టీ వాల్యూ ఏంటి. సింపుల్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్ నీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ వాల్యూస్ని ఇచ్చిన క్వశ్చన్లు ఐడెంటిఫై చేయడం రావాలి. ఏంటి పీ వాల్యూ ఏంటి, ఏ ఏంటి, ఆర్ ఏంటి, టీ ఏంటి, ఐ ఏంటి, ఇది ఐడెంటిఫై చేయడం వస్తే తర్వాత క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మాత్రం ఈ ఫామ్లో యూస్ చేయండి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా 1 yearదే రాయాలి. నీకు వచ్చే ఇంట్రెస్ట్ టైం పీరియడ్ చూడండి, 4 years ఉంది అంటే నీకు వచ్చిన ఇంట్రెస్ట్ 4 సంవత్సరాలకు సంబంధించింది, కానీ నాకు 1 year కావాలి. 1 year చేయాలి అంటే మాత్రం ఇంట్రెస్ట్ బై ఆ టైం వేస్తే 1 yearకి వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పిన మోడలే సేమ్ అదే క్వశ్చన్, కాకపోతే వాల్యూస్ మాని. ఎవరైనా చేయగలము అనుకుంటే మాత్రం చేసేయండి. ఎవరికైతే ఇందాక క్వశ్చన్ అర్థం కాలేదో వాళ్ళు ఒకసారి వినండి, ఈజీగా అర్థమవుతుంది. 2 క్వశ్చన్ రీచ్ అవుతుంది. ఇఫ్ ఇన్ 10 years 10 సంవత్సరాల్లో 200 rupees అమౌంట్స్ టు 300, 200 రూపాయలు అంటే 300 రూపాయలు అవుతాయంట. ఏదైనా అమౌంట్ ఇక్కడ ఉన్న 200 300 అయ్యిందంటే మీనింగ్ ఏంటి? ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, నేను 1000 rupees డిపాజిట్ చేస్తే నాకు 1200 అయింది. ఎందుకు అవుతాయి? ఇంట్రెస్ట్ యాడ్ అయింది కాబట్టి 1200 అయ్యింది. ఆ పైన 200 నాకు ఇంట్రెస్ట్ యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తెలివిలో రాసుకోండి. 10 సంవత్సరాల్లో 200 రూపాయలు 300 రూపాయలు అయినా వడ్డీ రేటు ఎంత? ఓకే రండి. సో మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? క్వశ్చన్ చదివిన తర్వాత మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ముందు ఇచ్చిన వాల్యూస్ రాసేసుకుందాం. 10 years అంటే ఏంటి? టీ ఈజ్ ఈక్వల్ టు 10 years. ఓకే, నెక్స్ట్ పీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 200. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 300. నేను మీకు ఇందాక చెప్పాను, ఏ వాల్యూ ఏది, పీ వాల్యూ ఏది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బికాజ్ అమౌంట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద పీ వాల్యూ. ఏ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద పీ వాల్యూ. ఉన్న వాల్యూస్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అదే మనకి ఏ వాల్యూ అవుతుంది, చిన్నగా ఉన్న వాల్యూ పీ వాల్యూ అవుతుంది. క్లియర్గా అర్థమవుతుందా? అలాగా అర్థం చేసుకోవచ్చు, లేదు క్వశ్చన్ చదివి కూడా అర్థం చేసుకోవచ్చు. 200 రూపాయలు 300 అయినాయి అంటే 200 300 అయినాయి అంటే అది అమౌంట్, ఇది ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే రాసేసాము. సో మన ఫార్ములా ఏంటి? దీని నుంచి మన దగ్గర ప్రిన్సిపల్ ఉంది, అమౌంట్ ఉంది, దీని నుంచి ఇంట్రెస్ట్ కూడా వచ్చేది. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? అమౌంట్లో నుంచి పీని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది ఇంట్రెస్ట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అంటే ఎంత? 300 మైనస్ పీ అంటే ఎంత? 200. 300 నుంచి 200 తీసేస్తే నీకు వచ్చేది 100. సో ఇంట్రెస్ట్ ఎంత అండి? ఇంట్రెస్ట్ 100 రూపీస్ వచ్చింది. ఇక్కడ వరకు వదిలేయండి. ఇప్పుడు చదవండి క్వశ్చన్. నేను ఇప్పుడు దాకా చేసింది ఏంటంటే క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ని ఏరుకున్న, ఏది ఎక్కడ ఉందో ఎత్తుక్కొని ఆ వాల్యూస్ని ఇక్కడ రాసుకున్నాను. చూడండి, టీ వాల్యూ 10 years, పీ వాల్యూ 200, ఏ వాల్యూ 300. సో ప్రిన్సిపల్ అమౌంట్ మన దగ్గర ఉంటే, పీ వాల్యూ ఏ వాల్యూ మన దగ్గర ఉంటే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ పీ, 300 మైనస్ 200 100. ఇప్పటిదాకా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అదే రాశాను, అంతకుమించి నేను ఏం రాయలా. ఇప్పటి నుంచి రాస్తాను చూడండి.
ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనల్ని అడుగుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ కాదండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి I=PTR/100 రాస్తాం. కానీ మనల్ని అడుగుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్. ఫస్ట్ షార్ట్ కట్ చెప్పేస్తాను. షార్ట్ కట్ ఇందాక క్వశ్చన్ సంబంధించి షార్ట్ కట్ ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో షార్ట్ కట్ ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్ R=, రాయాలి కదా, R= ఇంట్రెస్ట్ బ్రాకెట్ ఏంటి? ఫర్ 1 year ఆర్ per 1 year ఏదైనా రాసు. ఫర్ 1 year, ఫర్ 1 year అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రాయాలి ఇక్కడ, కానీ 1 year ఇంట్రెస్ట్ మాత్రమే రాయాలి. బై ప్రిన్సిపల్ నెక్స్ట్ ఇంటూ 100. దిస్ ఈస్ ద ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద ఆర్ వాల్యూ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ న్యూమరేటర్లు రాసి ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా 1 year ఇంట్రెస్ట్ మాత్రమే రాయాలి. మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ కనబడింది కదా అని చెప్పి రాసేయకూడదు. ఇక్కడ I వాల్యూ ఎంత వచ్చింది? I అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఎంత వచ్చింది? 100 కనబడింది కదా అని చెప్పి ఇక్కడ రాయకూడదు. 1 year ఇంట్రెస్ట్ రాయాలి. ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ ఏంటి? నీకు 100 వచ్చింది. ఇది ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్? 100 అనేది ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్? 10 years సంబంధించిన ఇంట్రెస్ట్. నీకు వచ్చిన 100 అనేది 10 years సంబంధించిన ఇంట్రెస్ట్. 1 year అయితేనే రాసుకోవాలి, అదర్వైజ్ ఏం చేయాలి? ఆ ఇంట్రెస్ట్ని టైం పీరియడ్తో డివైడ్ చేయాలి. 100/10 అంటే 10. సో దిస్ ఈజ్ 1 year ఇంట్రెస్ట్. ఆ 10 అనేది 1 year ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ 1 yearకి ఇవ్వకపోతే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. నువ్వు కనుక్కోవాలి. ఆ కనుక్కునే వే కూడా చెప్పాను. ఏంటి? ఇంట్రెస్ట్ బై ఆ టైం పీరియడ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని వేయాలి. సో 100/10 అంటే 10. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు రాద్దానండి. ఇంట్రెస్ట్ పర్ 1 year ఎంత అండి? 100 రాయాలా 10 రాయాలా? 10 రాయాలి. బై ప్రిన్సిపల్ అంటే ఎంత? 200 ఇంటూ 100. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిలేషన్స్ చేసేద్దాం. 100 200లో 2 times, ఈ 2 అనేది 10లో 5 times, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. కానీ మనల్ని అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ పక్కన పర్సంటేజ్ సింబల్ పెట్టాలి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. సో ఇది షార్ట్ కట్. క్లియర్? ఇప్పుడు ఫార్ములా యూస్ చేసి చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫార్ములా యూస్ చేసి చేద్దాం. ఫార్ములా బై యూజింగ్ ఫార్ములా. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాట్ ఇస్ ద ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? R=100I/PT. ఇదేగా ఫార్ములా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం స్టార్టింగ్లో కొన్ని ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఆ ఫార్ములాస్లో R=100/PT. ఓకే, 100ని 100 లాగే రాద్దాము. ఇంటూ I అంటే ఎంత? 100. ఇక్కడ ఎన్ని ఇయర్స్కి వస్తే అంత వేసేయాలి ఇంట్రెస్ట్. అంతేగా 1 year ఇంట్రెస్ట్ రాయవలసిన అవసరం లేదు. ఇందాక షార్ట్ కట్లో మాత్రమే 1 year ఇంట్రెస్ట్ రాయాలి, కానీ ఈ ఫార్ములాలో మాత్రం 1 year దక్కలేదు. ఇక్కడ ఇంట్రెస్ట్ నీకు ఎంత అయితే వస్తుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం వేసేయాలి. 100/P అంటే ఎంత? 200. T అంటే ఎంత? 10 years. సో ఏం చేస్తాం? ఇక్కడ కామన్గా ఏమంటే క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ ఉన్న 0తో ఇక్కడ ఉన్న 0ని క్యాన్సిల్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న 0తో ఇక్కడ ఉన్న 0ని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 0తో ఇక్కడ ఉన్న 0ని క్యాన్సిల్ చేశాను. టోటల్గా చూసుకుంటే ఇక్కడ 10 మిగిలింది. బై ఇక్కడ 2 మాత్రమే మిగిలింది. సో 10/2 అంటే 5 years. సో 10/2 అంటే మనం అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చిన తర్వాత పర్సంటేజ్ సింబల్ పెట్టాలి. ఎందుకు? మీకు ఫస్ట్ క్లాస్లో అని చెప్పాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా పర్సంటేజ్ సింబల్తోనే డినోట్ చేస్తాం. ఇదిగోండి పర్సంటేజ్ సింబల్. సో క్లాస్ అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, నేను ఈరోజు క్లాస్లో 4 sums చెప్పాను. 4 sums కూడా టోటల్గా 8 మోడల్స్ చెప్పాను. అంటే 8 అంటే ఏంటి? ఫార్ములా యూస్ చేసి చేయడము, షార్ట్ కట్ చేయడం. మొత్తం 4 sums కూడా 4 × 2 8 sums చెప్పినట్టుగా. సో ఎవరికైనా సరే షార్ట్ కట్లు మాకు అర్థం కాలేదు సార్ అంటే మీ ఇష్టం, ఫార్ములా యూస్ చేయండి. లేదు సార్ మాకు షార్ట్ కట్స్ నచ్చినాయి సార్ అంటే షార్ట్ కట్స్ యూస్ చేయండి. ఏదేమైనా చాయిస్ మీదే. నేను చెప్పాలి కాబట్టి సార్గా మీకు నేను ఎన్ని చెప్పాలి అన్నీ చెప్తాను. సో ఫైనల్గా మీకు ఏది నచ్చితే అదే మీరు చూసుకోండి. సో ఇదండి ఈరోజు క్లాస్. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.